నమస్తే అందరికీ. చాలామంది నాకు మెసేజెస్ చేశారు యాక్చువల్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో. బట్ నేను రిప్లై ఇవ్వలేదు. అందరి కోసం ఒక వీడియో ఇట్లా చేస్తే బావుంటుంది, హెల్ప్ అవుతుంది కదా అనేసి చేశాను. అయితే వీడియో ఏంటిదంటే, నేను రీసెంట్‌గా ఒక వీడియో చేసిన మహాత్మా జ్యోతిబా ఫులేకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అప్లికేషన్ చేసుకోండి అని. అయితే అక్క మీ సేవకి వెళ్తే వాళ్ళు నోటిఫికేషన్ రాలేదు అని అంటున్నారంట. అయితే మన మొబైల్‌లో కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎట్లా చేసుకోవాలనేది నేను చెప్తా చూడండి. ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసినాక టీఎస్ఎంజేబీసీ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఇట్లా ఒక వెబ్సైట్ కనిపిస్తుంది కదా. ఈ వెబ్సైట్ పైన క్లిక్ చేస్తే ఇక చూడండి, మీకు ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్గా కనబడుతుంది. ఇది 2024కి సంబంధించిన నోటిఫికేషన్. దీనిపైన క్లిక్ చేస్తే మీకు డీటెయిల్డ్గా నోటిఫికేషన్ కనిపిస్తుంది. అంటే ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి, ఏంటి, దీంట్లో ఎవరెవరికి అర్హులు, ఎవరెవరు కాదు అనేది దీంట్లో అయితే ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మీరు అప్లికేషన్స్ చేసుకోండి. దీంట్లో డిఫరెంట్‌గా ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఉంటది. అంటే ఎస్సీ స్టూడెంట్స్‌కి వేరేలాగా, బీసీ స్టూడెంట్స్‌కి వేరేలాగా, ఓసీ స్టూడెంట్స్‌కి ఏజ్ రిలాక్సేషన్ అయితే డిఫరెంట్‌గా ఉంటుంది. అయితే 6th క్లాస్‌కి, 7th క్లాస్‌కి, 8th క్లాస్‌కి అప్లికేషన్ చేసుకోవాలనుకునేటి వాళ్ళు కంపల్సరీగా మీరు 5th క్లాస్ చదువుతూ ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ప్రెజెంట్ 5th చదివేటోళ్ళు నెక్స్ట్ ఇయర్ 6థ్‌కి కదా. అంటే 2024 అకాడమిక్ ఇయర్‌లో మీరు 6థ్‌కి వెళ్తారు కాబట్టి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ స్కూలే కానీ, ప్రైవేట్ స్కూలే కానీ, ఎయిడెడ్ స్కూల్స్, నాన్ ఎయిడెడ్ ఎందులో చదివినా పర్లేదు. మీరు 5th క్లాస్ చదివి ఉంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ 7th క్లాస్ వాళ్ళైతే ప్రజెంట్ 6th, 8th క్లాస్ వాళ్ళైతే ప్రజెంట్ 7th చదువుకుంటూ ఉండాలి. మీరు ఒకవేళ ఊర్లలో ఉండేటి వాళ్ళైతే మీ యొక్క వార్షిక ఆదాయం, అంటే తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం 1,50,000 లోపు కంటే ఎక్కువ ఉండొద్దు. పట్టణ ప్రాంతాలలో ఉండేటి వాళ్ళకైతే 2 lakhs లోపు ఉండొద్దు. ఇంకా నెక్స్ట్ ఏంటిది అంటే 6వ తరగతికి సంబంధించి వీటికి సంబంధించిన సిలబస్. నేను సిలబస్ గురించి కాదు, ప్రజెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అప్లికేషన్ మనకి జనవరి 8 నుండి స్టార్ట్ అవుతుంది, 15th వరకు అయితే ఉంది. ఇది ఎక్స్టెండ్ చేస్తారు. ఇది ఇక్కడ నోటిఫికేషన్ ఉంది కదా, నేను తన్యటు గైడ్ యూట్యూబ్ ఛానల్లో పీడిఎఫ్ పెడతా. నెక్స్ట్ ఎట్లా అప్లై చేయాలనేది చూస్తే చూడండి. ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ అనేది ఉంది కదా. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే అప్లయింగ్ ఫర్ దగ్గర నేను ఒక 6th క్లాస్ అని ఎంటర్ చేసిన. మీరు ఏ డిస్టిక్కి బిలాంగ్ అవుతారు, ఓకే. మీ డిస్టిక్ ఒకవేళ జోగులాంబ గద్వాల్ అనుకోండి, లేకపోతే ఇక్కడ జగిత్యాల పెడదాం. జగిత్యాల. నెక్స్ట్ మేలా ఫీమేల్ అయితే ఫీమేల్. ఇక్కడ క్యాండిడేట్ నేమ్, మీ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వండి. కమ్యూనిటీ మొబైల్ నెంబర్, మీ కమ్యూనిటీ ఏదైతే ఆ కమ్యూనిటీ అయితే ఇచ్చేసేయండి మొబైల్ నెంబర్, ఓకే. ఆ తర్వాత ఇక్కడ ఐ డిక్లేర్ దట్ అని ఉంది కదా, సబ్మిట్ కొట్టేస్తే మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. పేమెంట్ అయితే ఇక్కడనే చాలామంది మిస్టేక్ చేస్తారు. ఏంటి తెలుసా, మనం పేమెంట్ చేసేటప్పుడు మనము 100 రూపీస్, 200 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అప్లికేషన్ ఫీ ఏదైతే ఉంటుందో పే చేసేటప్పుడు మనకు ఒక పేమెంట్ ఐడి జనరేట్ అవుతుంది. అది వెంటనే టక్కున స్క్రీన్షాట్ కొట్టేసేయాలి. ఆ స్క్రీన్షాట్ని తీసుకొని మళ్ళీ తిరిగి బ్యాక్ సైడ్కి వెళ్తే ఆన్లైన్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి జర్నల్ నెంబర్ అని కనిపిస్తుందా. ఈ జర్నల్ నెంబరే మన పేమెంట్ ఏదైతే చేసినామో, ఇందాక నేను చెప్పిన స్క్రీన్షాట్ అన్నా కదా, అది మీరు ఇక్కడ చేయాలి. ఇక్కడ కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. అవేంటి అంటే, మనం పేమెంట్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితులలో రిఫ్రెష్ చేయడం కానీ, వెనుకకి వెళ్ళడం కానీ అట్లాంటివి అస్సలు చేయొద్దు. దాంట్లో చాలా జాగ్రత్త వహించండి. నెట్ ప్రాపర్గా ఉన్న ప్లేస్కి వెళ్ళి అప్లికేషన్ చేసుకోండి. ఫస్ట్ థింగ్, డేట్ ఆఫ్ పేమెంట్ అంటే మీరు ఏ రోజు పేమెంట్ చేసిండ్రో అది ఎంటర్ చేయండి. ఇంకా తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ ఫోటో అండ్ సిగ్నేచర్, అంటే ఇది కూడా ఇంపార్టెంట్. ఫోటో మీదనే సిగ్నేచర్ చేసి ఉండాలి, సైజ్ ఇచ్చిండ్రు వాళ్ళు. ఇది కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ యొక్క క్యాస్ట్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, మీ విలేజ్ డీటెయిల్స్, మీది ఓల్డ్ డిస్టిక్ ప్రకారం ఏ డిస్టిక్, ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఇది సేమ్ ప్రొసీజర్. ఒకవేళ 7th క్లాస్కి అప్లై చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ సెలెక్ట్ క్లాస్ దగ్గరికి వచ్చి 7th క్లాస్ సెలెక్ట్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకునే డిస్టిక్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసేస్తే సరిపోతుంది, ఓకే. ఈ వీడియో కూడా ఇంకా ఎవరికైనా అర్థం కాలేదంటే మీరు తన్యటు గైడ్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. రెగ్యులర్గా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. స్పెషల్గా గురుకులం వీడియోస్ నేను ఎక్కువ ఛానల్లో అవే పోస్ట్ చేస్తాను. మీకు ఒకవేళ మోడల్ పేపర్స్ కావాలంటే తన్యటు గైడ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేదు అంటే నేను ఛానల్లోనే ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను చాలా వరకు. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినవి కూడా, అవి కూడా మీకు అక్కడ సొల్యూషన్స్ తోటి దొరుకుతాయి. వీడియో నచ్చినట్లయితే ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో అండ్ అలాగే ఏదైతే మీరు చూసారో చాలామందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.